హైదరాబాద్ లో మద్యం మిక్సింగ్ ముఠా గుట్టు రట్టయింది. ఖరీదైన మద్యం బాటిళ్లతో తక్కువ ధరలు కలిగిన మద్యాన్ని మిక్సింగ్ చేసి అధికమైన ధరలకు అమ్మకాలు జరిపే ముఠాను శంషాబాద్ DTF ఎక్సైజ్ సిబ్బంది దాడులు తనిఖీలు నిర్వహించి పెద్ద మొత్తంలో మిక్సింగ్ మద్యంతో పాటు ముఠా సభ్యులను కూడా అరెస్ట్ చేశారు. 5 ముఠా సభ్యుల వద్ద 139 ఖరీదైన మిక్సింగ్ మద్యం బాటిల్స్, అలాగే 136 ఖరీదైన మద్యం ఖాళీ సీసాలను, 3 స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు. ఇక రూట్ వాచ్ లో భాగంగా పోలీసులు చేపట్టిన ఈ తనిఖీలో ఈ దందా గుట్టురట్టయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. హైదరాబాద్ లోని ఖరీదైన మద్యం బాటిల్ను తక్కువ ధరలో కలిగిన మద్యాన్ని మిక్సింగ్ చేసి అధిక లాభాలు పొందేందుకు కూడా ఒక ముఠా అయితే తయారైంది. ఈ నేపథ్యంలోనే పక్కా సమాచారంతో ఏదైతే శంషాబాద్ DTF ఎక్సైజ్ సిబ్బందులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లోని ఏదైతే మద్యం మిక్సింగ్ చేస్తున్న ముఠా గుట్టురట్టయిందని చెప్పొచ్చు. వీళ్ళ దగ్గర నుంచి 139 ఖరీదైన మద్యం బాటిల్ ని సీజ్ చేశారు. అలాగే 136 ఖరీదైన మద్యం సీసాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ మొత్తం కూడా 8 లక్షల వాల్యూ ఉంటుందంటూ కూడా అంచనా వేశారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే 5 ముఠా సభ్యులు కొత్త దగ్గర నుంచి ముఖ్యంగా 139 ఖరీదైన మిక్సింగ్ మద్యం బాటిల్, 136 ఖరీదైన మద్యం ఖాళీ సీసాలను, 3 స్కూటీలను అయితే స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ AES శ్రీనివాస్ రెడ్డి, అలాగే DTF ప్రవీణ్ కుమార్, SI శ్రీకాంత్ రెడ్డి సిబ్బంది, అలాగే మిగతా వ్యక్తులు అందరూ కూడా ఏదైతే ఇంధన నగర్ లోని ముఖ్యంగా రూట్ వాచ్ ని పూర్తిగా అక్కడైతే నిఘా పెట్టడం జరిగింది. 2 వ్యక్తులు స్కూటీపై 15 BNH మద్యం బాటిల్ను తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వాటిని పరీక్షగా విలువైన మద్యం బాటిల్లోని మిక్సింగ్ మద్యం ఉన్నట్లు కూడా గుర్తించారు. తొలుత పట్టుబడిన దేశిని ప్రకాష్ గౌడ్, అలాగే గద్వాల భరత్ అనే 2ని అరెస్ట్ చేసి వారిని విచారించారు. ఈ విచారణలో ఈ మద్యం బాటిళ్లను ప్రకాష్ గౌడ్ తమ్ముడు అరవింద్ ఇంట్లోంచి తీసుకుని వస్తున్నామని కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు కుకట్పల్లి హౌసింగ్ బోర్డు నివాసం ఉంటున్న అరవింద్ ఇంట్లో సోదాలు అయితే నిర్వహించారు. ఈ సోదాల్లోని అధిక ధరలు కలిగిన 46 మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అరవింద్ను కూడా విచారించగా ఒరిస్సాకు చెందిన బుచ్చిదేవ్ మహంతి అనే వ్యక్తి వద్ద మిక్సింగ్ బాటిల్ తయారు చేస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మహంతి ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహించగా అక్కడ ఒక 54 బాటిళ్లు లభించాయి. మహంతితో పాటు విక్రమ్ అనే వ్యక్తి కూడా ఏదైతే ఈ సోదాలు నిర్వహించిన సమయంలో ఇద్దరు కూడా దొరికారు. వీళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా 24 బాటిల్ కూడా లభించాయి. ముఖ్యంగా తీగదాగితే దొంగ కదిలినట్టుగా ఖరీదైన మద్యం బాటిల్లో తక్కువ ధరలో కలిగిన రాయల్ స్టాగ్, అలాగే ఇతర తక్కువ ధరలో కలిగిన మద్యాన్ని మిక్సింగ్ చేసి 20,000 బాటిల్ను 10,000కు అమ్మకాలు జరుపుతున్నట్లు తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ముఠాలోని 5 బార్లోని వివిధ ఫంక్షన్ల మధ్యలో సరఫరా చేస్తున్నట్లు కూడా ఎక్సైజ్ పోలీసు అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా బార్లోని ఇతర ప్రాంతాల్లో ఖరీదైన మద్యం బాటిళ్లను, డబ్బాలను ఖరీదు చేసి కొనుగోలు చేసి అందులో తక్కువ ధర మద్యాన్ని అమ్మకాలు జరుపుతున్నట్లు కూడా ఎక్సైజ్ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా మద్యం బాటిళ్లు తయారు చేసే సామాగ్రి కలిపి మొత్తం 8 లక్షల మేరకు ఉంటుందంటూ కూడా అంచనా వేశారు. కొందరు వ్యక్తులు తక్కువ ధరలకు ఎక్కువ ధరలు కలిగించే మద్యాన్ని ఇస్తామంటే నమ్మవద్దంటూ కూడా ఇప్పటికే ఇటు ఎక్సైజ్ అధికారులు చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఇలాంటి అక్రమార్కులు ఎక్కువ ధరలు కలిగిన మద్యం బాటిల్ తక్కువ ధరలు కలిగించి అమ్మకాలు జరుపుతున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్. హైదరాబాద్ లో మద్యం మిక్సింగ్ ముఠా గుట్టురట్టయింది. ఖరీదైన మద్యం బాటిళ్లలో తక్కువ ధరలు కలిగిన మద్యాన్ని మిక్సింగ్ చేసి అధికమైన ధరలకు అమ్మకాలు జరిపే ముఠాను శంషాబాద్ DTF ఎక్సైజ్ సిబ్బంది దాడులు తనిఖీలు నిర్వహించి పెద్ద మొత్తంలో మిక్సింగ్ మద్యంతో పాటుగా ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. 5 ముఠా సభ్యుల వద్ద 139 ఖరీదైన మిక్సింగ్ మద్యం బాటిళ్లను, 136 ఖరీదైన మద్యం ఖాళీ సీసాలను, 3 స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు. రూట్ వాచ్ లో భాగంగా చేపట్టిన ఈ తనిఖీలో ఈ దందా గుట్టురట్టయింది.